ప్రపంచంలోని మేధో సంపత్తికి అత్యున్నత విద్యకు చిరునామా అయిన అమెరికన్ యూనివర్సిటీలకు ఇప్పుడు న్యూ సెట్ బ్యాక్ ఎదురైంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 19% పతనం అనేది కేవలం విద్యారంగాన్ని మాత్రమే కాదు, అమెరికన్ ఎకానమీని కూడా బిగ్ హిట్ చేసింది. ఎక్కడ జరిగింది పొరపాటు? ఒకప్పుడు గోల్డెన్ గేట్ గా ఉన్న అమెరికా ఇప్పుడు క్లోజ్డ్ డోర్ గా ఎందుకు కనిపిస్తోంది? వీసా ఆంక్షలు, రాజకీయ వాతావరణం కలలు కనే విద్యార్థులను ఎందుకు భయపెడుతున్నాయి? ఈ టాలెంట్ క్రైసిస్ కు కారణం ఎవరు? అమెరికన్ యూనివర్సిటీలు దే ఆర్ నాట్ జస్ట్ లర్నింగ్ ప్లేసెస్, దే ఆర్ ఫైనాన్షియల్ ఇంజిన్స్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫుల్ ట్యూషన్ ఫీజులు పే చేస్తారు. ఇప్పుడు ఆ మనీ ఫ్లో సడన్ గా ఆగిపోయింది. యూనివర్సిటీలకు బిగ్ ఫైనాన్షియల్ హిట్, ట్రావెల్ బ్యాన్, వీసా ఇంటర్వ్యూస్ పాజ్, స్టూడెంట్స్ సోషల్ మీడియా అకౌంట్స్ పై స్క్రూట్నీ. ఈ హర్డిల్స్ అన్ని కలిసి అమెరికాను అన్వెల్కమింగ్ కంట్రీగా చూపించాయి. ఈ నెగిటివ్ పర్స్పెక్షన్ కారణంగానే విద్యార్థులు యూకే, కెనడా, యూరప్ వైపు మళ్లుతున్నారు. మన భారతదేశం నుండి వెళ్లాలనుకునే ప్రతి ఇద్దరు విద్యార్థులలో ఒకరు ఇప్పుడు తమ ప్లాన్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇది కేవలం స్టూడెంట్ లాస్ కాదు, ఫ్యూచర్ టాలెంట్ లాస్.